పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. శక్తివంతమైన లేజర్ ఆయుధాన్ని ఇజ్రాయెల్ యుద్ధరంగంలో విజయవంతంగా పరీక్షించింది. ఈ ఆయుధం డజన్ల కొద్ది ప్రత్యర్థి డ్రోన్లను కూల్చింది. లేజర్ ఆయుధమైన ఐరన్ బీమ్ వ్యవస్థలో తక్కువ శక్తివంతమైన ఆయుధం వాడినట్లు ఆ దేశ రక్షణ శాఖ ఐడిఎఫ్ ప్రకటించాయి. ఈ సరికొత్త సిస్టంలో తక్కువ శక్తి లేజర్ బీమ్ ను తాము ఇంటర్సెప్టర్ గా యుద్ధంలో వాడినట్లు పేర్కొన్నాయి. దీన్ని ఈ ఏడాది ద్వితీయార్థంలో పూర్తి స్థాయిలో సైన్యానికి అందించనున్నట్టు వెల్లడించారు. ఈ వ్యవస్థను ఇజ్రాయెల్ కు చెందిన రైఫిల్ సంస్థ అభివృద్ధి చేసింది. హెజ్బొల్లా నుండి డ్రోన్ల ముప్పు పెరగడంతో అనుకున్న సమయం కంటే వేగంగా దీన్ని రూపొందించినట్టు రక్షణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం యుద్ధంలో మా వైమానిక రక్షణ వ్యవస్థలతో సహా లేజర్ వ్యవస్థను కూడా మోహరించాం. అవి చాలా అద్భుతంగా పనిచేశాయి. శత్రువులు ప్రయోగించిన ఆయుధాలను అద్భుతంగా అడ్డుకొని పౌరుల ప్రాణాలు కాపాడడంతో పాటు దేశ ఆస్తులను రక్షించాయని ఐడిఎఫ్ ఇజ్రాయెల్ రక్షణ శాఖ వెల్లడించాయి. ఈ మేరకు ఐరన్ బీమ్ వ్యవస్థ విజయవంతంగా డ్రోన్లను కూల్చేసిన దృశ్యాలను విడుదల చేసింది. మరోవైపు రఫేల్ సంస్థ చైర్మన్ యువల్ స్ట్రెయిన్స్ దీనిపై స్పందించారు. ప్రపంచంలోనే తొలిసారి అత్యంత శక్తివంతమైన లేజర్ను పూర్తిగా వినియోగించి యుద్ధాల్లో ఇంటర్సెప్టర్ గా వాడిన దేశంగా ఇజ్రాయెల్ నిలిచిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ 3 శ్రేణుల లేజర్ ఆయుధాలను అభివృద్ధి చేసింది. వీటిలో ఐరన్ బీమ్ ఎం అనేది భారీ వాహనాలపై అమర్చే శక్తివంతమైన ఆయుధం. ఇది 50 కిలోవాట్ల శ్రేణి లేజర్ ప్రత్యర్థి ఆయుధాలను కూల్చేస్తుంది. వివిధ లేయర్లో ఉండే రక్షణ వ్యవస్థలో భాగంగా దీన్ని వాడొచ్చు. ఐరన్ బీమ్ లోనే తేలికపాటి వర్షన్ గా భావించే లైట్ బీమ్ ను కూడా అభివృద్ధి చేసింది. దీన్ని చిన్న వాహనాలపై కూడా ఉపయోగించవచ్చు. ఇది 10 కిలోవాట్ల శ్రేణి హై ఎనర్జీ లేజర్ ఆయుధం. యుఏవీలు డ్రోన్ల దండుపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీంతో ప్రత్యర్థి డ్రోన్లను కూర్చడానికి అయ్యే ఖర్చు నామమాత్రమే అని రైఫిల్ కంపెనీ వెల్లడించింది. ఏకకాలంలో కొన్ని కిలోమీటర్ల దూరంలోని 10 లక్ష్యాలను కూల్చగల సామర్థ్యం దీని సొంతం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.